అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం దుర్గు మహంతి మోహన్ రావు గారు రచించిన అత్తగారు ఆషాఢం సేల్ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఆషాఢమాస తగ్గింపు ధరలు, శ్రావణ మాసం వరకు పొడిగింపు. మీ ఎన్నిక ఏదైనా అదే మన్నిక, అదే నాణ్యత. ఆషాఢ శ్రావణ మాసాల వస్త్ర సంగమం, మా వస్త్ర సంగమం. ప్రతి రేడియో టీవీ కార్యక్రమంలో ప్రకటనల రెపరెపలు చిటపటలు. ఏమండి, ఒక్క చీరకి మీరు డబ్బిస్తే మరో చీర నేను తెచ్చుకుంటానండి గోముగా అడిగే పెళ్ళాం. ఆ లాజిక్ ఏంటో అర్థం కాని మొగుడు ప్రశ్నకి సమాధానంగా, ఫలానా షాపులో ఒక చీర కొంటే మరో చీర ఉచితం అంటండి అంటూ దీర్ఘం తీసి చెప్పే పెళ్ళాం సమాధానంతో మరికొన్ని వ్యాపార ప్రకటనలు. ధమాకా సేల్ అంటూ ధమాక్ ఖరాబు చేసే మరికొన్ని ప్రకటనలు కలిపి టోటల్గా స్త్రీజాతి అయోమయంలో పడిపోయేటట్లు చేసి కొనుగోలుదారులు ఏ షాప్లో కొనాలో తెలియని పరిస్థితిలో హ్యాంగ్ అవుతూ ఉంటారు. నా పేరు వందన కదండి, మనం ఈరోజు వందన సిస్టర్స్ షోరూంలో పర్చేస్ చేద్దాం అంది వందన కొత్తగా పెళ్లైన మొగుడు చంద్రంతో. వద్దు, నా పేరు చంద్రం కదా, అందుకే మనం కుందన బ్రదర్స్కి పోదాం సవాల్ విసిరాడు చంద్రం. అబ్బా, బట్టలు కొనిపిస్తున్నది నా కోసం కదండి, కళ్ళు తిప్పుతూ వెక్కిరింతగా నోరు తిప్పి అంది ఆమె. మరి నాకు కూడా 1+2 ఫ్రీగా ఇస్తేనే ఆమె కొంగు పట్టి లాగాడు. ఇదిగో 2 నెలల క్రితం ఈ తాళి కట్టి టోటల్ ఫ్రీగానే పొందుతున్నారు కదా అంది ఆమె మరింత కరుకుగా. అమ్మో, ఇప్పుడొద్దంటే మరో సీన్కి దూరం అయిపోద్దని మనసులోనే అనుకొని ఆమె మాటలకి విలువ ఇస్తున్నట్టుగా, సరే నీ మాట ఎప్పుడు కాదన్నాను అన్నాడు. అక్కడికి వాళ్ల పెళ్ళై 2 నెలలే అయింది. ఆమెకేదో 2 పదుల సంసారం గడిపిన విలువ ఇస్తున్నట్టు ఫీల్ అయిపోయింది వందన. శ్రావణమాసంలో మా అమ్మ ఎట్టాగూ కొనిస్తుంది కదోయ్, ఇప్పుడెందుకోయ్, నెక్స్ట్ ఛాన్స్ చూద్దాం అన్నట్లు మరో మాట కదిపాడు చంద్రం. కొంటిందిలేవోయ్, ధర ఎక్కువైందత్తయ్య అంటే కోపం, ధరకి తగ్గ లుక్కు లేదంటే నా మీదకే మరో లుక్కు పడుతుందని నా భయం. ఏమన్నా లుక్కులతోనే చంపేస్తది మీ అమ్మ. ఈసారి బజారుకెళ్ళినప్పుడు అత్తయ్యని ఫట్టు కొట్టండి. పెళ్ళైనా ఇంకా అమ్మ కొంగు పట్టుకొని తిరుగుతారేంటి? హైటెక్ సిటీలో పనిచేస్తున్నారు, అన్నీ హైటెక్ బుద్ధులే ఉండాలి. చిన్న క్లాస్ పీకిందే వందన. నువ్వెంత బడిబాట పంతులమైతే మాత్రం నాకు ప్రతి పనిలో క్లాస్ పీకనవసరం లేదు మేడం, కాస్త స్టూడెంట్లా చేతులు కట్టుకొని అని. పాపం మా అమ్మకు చికెన్ గునియా వచ్చిందిగా, ఎట్టాగూ మనతో రాలేదు. వచ్చేవారం షాపింగ్కి పోదాం, అక్కడికి ఆషాఢం చివరి రోజు సేల్స్ మరీ బంపర్గా ఉంటాయి నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు చంద్రం. అప్పటి వరకు మీ అమ్మ గునియా తగ్గుతుందో లేక మనకు గుదిబండలా తయారై మన వెంట పడుతుందో. అబ్బా వందు, ఆమె సంగతి నేను చూసుకుంటాను కదా, నెక్స్ట్ వీక్ పోదాం. ఆమెను సముదాయించేటప్పటికీ వీక్ అయి కప్పు టీ కొట్టి సిగరెట్ లాగించాడు చంద్రం. వందనకి చంద్రంతో పెళ్ళే 2 నెలలకే డామంటూ అడ్డొచ్చింది ఆషాఢం. ఇద్దరూ పనిచేస్తున్నది ఒకే సిటీలోని, ఉండటానికి లంకంత ఇల్లున్నా ఆషాఢం అత్తాకోడళ్ళు ఒక గడప తొక్కకూడదనే నిబంధనతో ఎవరు పుట్టింట్లో వాళ్ళు ఉంటున్నారు. రోజూ బయట కలుసుకోవటం, సెల్లో మాట్లాడుకోవటం జరుగుతూనే ఉంది. ఒక్కోసారి చంద్రం పట్టపగలే ఆఫీస్ ఎగ్గొట్టి పగలే వెన్నెలా జగమే ఊయలా అంటూ అత్తింట్లోనే తిష్ట వేస్తున్నాడు. పెద్దలు ఆషాఢం పేరుతో గడపని అడ్డుపెట్టగలరు గాని కుర్రకారు బుద్ధుల్ని అడ్డుపెట్టలేరుగా అంటూ హాయిగా విహంగయాత్ర చేస్తున్నారు ఈ యువజంట పక్షులు. ఆషాఢానికి తెలుగింటి అమ్మాయికి అవినాభావ సంబంధం ఉందంటే కాదనలేం. అసలు మానవ సంబంధాలన్నీ మాసాలతోనే ముడిపడి ఉన్నాయంటే తప్పు కాదేమో. ఆషాఢం వస్తే విలేజీ పిల్లకాయల నుండి కాలేజీ పిల్లల వరకు ఎంచక్కా గోరింటాకు పెట్టుకోవచ్చని మురిసిపోతూ ఉంటారు. పండు ముత్తైదవులు కూడా గోరింటాకు పెట్టుకుని అలనాటి ముచ్చట్లు తలుచుకొని మురిసిపోతారు. కొత్తగా పెళ్లైన అమ్మాయి ఆషాఢంలో కాస్త అత్త సాధింపులకు దూరంగా ఉండి పుట్టింటి నుండి కొత్త మొగుడితో సరసాలాడొచ్చని ఊహించుకుంటూ ఉంటుంది. ఇప్పుడైతే సెల్ ఫోన్లొచ్చి ఆ దూరాన్ని మరింత దగ్గర చేశాయి. కాని మునుపటి రోజుల్లో ఆషాఢంలో తెలివైన అత్త గడపలేని ఇల్లు కట్టించిందట, వచ్చే కొత్త కోడల పని పడదామని. ఆషాఢం వస్తే ఈగలకి పండుగే మరి. కప్పు కాఫీలో ఈగపడింది కనబడలేదా అని పెద్దాయన అడిగితే, ఆషాఢం అలా పడుతూనే ఉంటాయి, తీసి తాగేయండి అంటుంది బాపు కార్టూన్లో. ఆషాఢంలో ఎంతగా ప్రేమిస్తారో అమ్మాయిలు ఆ తర్వాత వచ్చే శ్రావణ మాసానికి కూడా అంతకు మించి ప్రాధాన్యత ఇస్తారు. ఆషాఢంలో అత్తతో విసుక్కున్న కోడళ్లు కొత్త పట్టు చీరలతో కొత్త నగలతో
అత్తింటి లక్ష్మి పూజలతో అత్తగారి అభిమానానికి ఉక్కిరిబిక్కిరి అయిపోక తప్పదు. అనుకున్న ఆఖరి వారం రానే వచ్చింది. షాపింగ్ కాంప్లెక్స్ కి చేరేటప్పటికీ అక్కడంతా చాలా కోలాహలంగా ఉంది. సింహం, చింపాంజీ, కోతి, ఎలుగుబంటి వేషాలతో, జిరాఫీ కాళ్లతో, అనేక జంతుముఖాల మాస్కులతో కస్టమర్స్ ని ఆకట్టుకోవడానికి అనేక ఇబ్బందులు పడుతూ ఆహ్వానిస్తున్నారు సిబ్బంది బయట. బహుశా మనిషి ముఖాలతో ఆహ్వానిస్తే ముఖం చెల్లక జంతువులే నయమని భావిస్తారేమో యాజమాన్యం. షాపింగ్ కాంప్లెక్స్ రణగొన ధ్వనులతో, లౌడ్ స్పీకర్ పాటలతో హోరెత్తిపోతోంది. షాపింగ్ కి ఇరువైపులా పెద్ద బ్యానర్స్ కట్టబడి ఉన్నాయి. 20% డిసీవ్ కౌంట్ అని ఒక బ్యానరు, కంప్లైంట్ వివస్త్ర సంగమం అని మరో బ్యానరు చూసి అవాక్కైపోయాడు చంద్రం. కారు పక్కనే పార్క్ చేసి చంద్రం కౌంటర్లోనున్న సూపర్వైజర్ ఆషాఢభూతిని పిలిచి చూపించాడు అక్కడున్న బ్యానర్స్ ని. ఈసారి నెత్తి బాదుకోవడం అతని వంతైంది. అయ్యో అయ్యో, మన తెలుగు ఇలా తగలడిపోతోందే. తెలుగు రాని చేతకాని వాడితో రాయిస్తే ఇలానే తగలపడిపోద్ది. డిస్కౌంట్ బదులు డిసీవ్ కౌంట్ అని, కంప్లీట్ వస్త్ర సంగమం బదులు కంప్లైంట్ వివస్త్ర సంఘం అని రాశాడు. తలచెడిన వెధవ పెయింటర్. అందుకే అంటాను, రాత్రికి రాత్రి ఏ పని చెయ్యొద్దని. నలుగురు కుర్రాలను పిలిచి బ్యానర్ స్పీకింగ్ చేశాడు ఫ్లోర్ సూపర్వైజరు. సార్, మీరు చాలా మంచివాళ్ళ ఉన్నారు. మమ్మల్ని అర్థం చేసుకున్నారు. మీకొక ప్రత్యేక తగ్గింపు ఇస్తాను సార్ అంటూ లోపలున్న సేల్స్ మేనేజర్కి అటాచ్ చేశాడు చంద్రం దంపతులను. చంద్రం భుజాలెగరేశాడు భార్య ముందు గర్వంతో. ఇది ఆషాఢభూతి పని అని గ్రహించలేని చంద్రం. షాపింగ్ కాంప్లెక్స్ ముందు చాలా రకాల క్యూలున్నాయి. వృద్ధులకు ప్రత్యేక క్యూ, నూతన దంపతులకు క్యూ, జస్ట్ మ్యారీడ్ క్యూలు చూసి మురిసిపోయింది వందన. తను చేస్తున్న షాపింగ్ కి చాలా డిమాండ్ ఉందని, అన్నిటికంటే చివర మరో క్యూ తన కంట పడింది. చికెన్ గున్యా క్యూ. అదేమిటండి, ఇక్కడేమైనా గునియాకి మందిస్తారా? అక్కడున్న సూపర్వైజర్ని ఉండబట్టలేక అడిగింది వందన. కాదమ్మా, చాలా మంది గునియా వ్యాధిగ్రస్తులు నిలవలేక కూర్చోలేక నానా అవస్థలు పడుతున్నారు. గునియా అంటే వచ్చిపోద్ది గాని మా డిస్కౌంట్ మళ్ళీ మళ్ళీ రాదు కదా, అందుకే వారికి ప్రత్యేక క్యూ సౌకర్యం కల్పించాం. వారికి మరో 2% డిస్కౌంట్ కూడా. మరి కాస్త స్టంట్ జోడించాడు సూపర్వైజరు. ఈ వందన సిస్టర్స్ ఎంత మంచివారండి అంది వందన మొగుడితో. ఒసేవ్, అనవసరంగా దుబారా చేయకు. నీకు నచ్చినవి 2 తీసుకుని నా సెల్కి కొట్టు. నే వచ్చి పికప్ చేసుకుంటాను. అంతవరకు ఆ బార్లోనే టైంపాస్ చేస్తాను. అప్పుడే డ్రాప్ చేసి సలహా ఇచ్చిపోతున్నాడు ముందు చూపుగల కాస్త వయసు మళ్లిన భర్త. అతని సంభాషణ విని నవ్వుకుంది వందన. ఏ కౌంటర్ చూసినా రద్దీగానే ఉంది. చివరకొక కౌంటర్లో సెటిల్ అయ్యారు చంద్రం దంపతులు. ఏవండి, ఈ సెక్స్ సారీ నాకు చాలా బాగుంటుందండి. ఎప్పటినుంచో కొనాలనుకుంటున్నాను. మీకేమో దాని మీద ఇంట్రెస్ట్ లేదు అంది చిన్న తరహా వృద్ధురాలు పక్కనున్న మొగుడిని ఉద్దేశించి. నీ ముఖం, కాస్త తెలుగు మాట్లాడటం నేర్చుకో. సెక్స్ సారీ కాదు, చెక్స్ సారీ అనాలి. గ్రామర్ సరిదిద్దాడు అతను. అవునులేండి, నీకు అదంటే పడదుగా. దీర్ఘం తీసింది ఆమె. సరిసరి, నీకు నచ్చింది తీసుకోవే. అతని గుట్టు రట్టవుతుందని గదమాయించాడు మగడు. అప్పటికే ఆ సంభాషణ వందన చెవుల్లో పడింది. ఆమె చంద్రాన్ని గట్టిగా గిచ్చింది. కెవ్వుమన్నాడు అతను. అర్థం కాక చుట్టుపక్కలున్న కస్టమర్స్ వారి వైపే చూడసాగారు. మనకు కావలసింది ఈ చీరలు కాదు, ఫ్యాన్సీ శారీస్. పదండి ముందుకు అంటూ అతని రెక్కపుచ్చుకొని ముందుకు తీసుకుపోయింది వందన. అయ్యో వందు, నా దగ్గర 100 రూపాయలే ఉన్నాయి. కావాలంటే క్రెడిట్ కార్డు వాడుకోవే అన్నాడు అతను. అల్లావుద్దీన్ అద్భుత దీపంలా ఆ ఒక్కటి చాలండి, ప్రపంచాన్ని కొనేయగలం. చూపుడు వేలుతో అతని ముక్కు మీద గిచ్చింది వందన. అంతలోనే సెల్ మ్రోగింది. సార్ చంద్రం గారు, మేము కార్డు గీకు, క్రెడిట్ గోకు అనే కొత్త స్కీమ్ ప్రవేశపెట్టాం. క్రెడిట్ ఫెసిలిటీ 50,000 వరకు పెంచాం సార్. మీరు వెంటనే వాడుకోవచ్చు. క్రెడిట్ మేనేజర్ ఫోన్ చేసి పెట్టేశాడు. మరో పొలికేక వెయ్యాలనుకున్నాడు చంద్రం. కాని అప్పటికే వందన వినేసింది. అంతా మన మంచికేనండి. ఈ ఆషాఢంలోనే శ్రావణ మాసానికి కావాల్సిన చీరలు కూడా కొనేసుకోవచ్చు అని అతని జోబులో చెయ్యిపెట్టి కార్డు తీసుకుని తన బ్యాగులో పెట్టుకుంది. కార్డు ఎందుకు పుట్టావే అంటే, నా బంగారు క్రెడిట్ నోట్లో వేలి పెడితే అప్పు పుట్టనా అన్నట్లుంది ఈ కార్డుల వ్యవహారం. మనసులోనే గొనుక్కున్నాడు చంద్రం. మేడం, ఈ సారీ కట్టుకుంటే ఇలియానాలా ఉంటారు. మేడం, ఈ సారీ కట్టుకుంటే బిపాసా బసూలా ఉంటారు. ఈ చీర కట్టుకుంటే టకియాలా ఉంటారు. అక్కడున్న సేల్స్ పర్సన్ నచ్చ చెబుతున్నారు వందనకి. వాళ్లు చెప్పిన వాళ్ళెవరూ కూడా
పూర్తి చీర కట్టిన దాఖలాలు లేవు సినీ చరిత్రలోనే. వందు, ఏమైంది? త్వరగా కాని విసుక్కున్నట్లు ముఖం పెట్టాడు చంద్రం. ఇదిగో అయిపోయిందండి. ఈ 5 చీరలు ఆషాఢం స్పెషల్. ఈ 10 డైలీ యూజ్కి, ఈ 2 శ్రావణం, మరొకటి వరలక్ష్మి వ్రతానికి. టోటల్గా 15,000 అయిందండి అంటూ చీరలన్నీ ఒకేసారి చూపింది వందన. క్రెడిట్ కార్డులా ఫేస్ పెట్టాడు చంద్రం. ఎగ్జిట్ గేట్ దగ్గర బిల్లు చూసి, గన్నీ క్యారీ బ్యాగ్ కూడా ఇస్తున్నారు. వాళ్ళు ప్యాకెట్స్ అన్నీ గన్నీ బ్యాగ్స్ లో సర్ది బయట పడేంతలోనే దూరంగా చికెన్ గున్యా క్యూలో కాస్త వంగి కుంటుకుంటూ ఓ పెద్దావిడ, ఆమె పక్కనే తెల్లని బట్టలతో మరో అతను కనిపించారు వందనకి. ఏమండి, అత్తామామ కలిసి వచ్చారండి. వాళ్ళు మనల్ని చూశారేమో. ఈ గుణయాతో బాధపడుతూ ఎందుకొచ్చినట్లో మీ అమ్మ. తొందరగా పదండి, అక్కడ నుండి లుక్కేసిందంటే నా బ్యాగు మటాష్ అయిపోతుంది అంటూ మొగుడికి జబ్బ పుచ్చుకొని బయటకి ఈడ్చుకొచ్చింది వందన. బయటకు రాగానే పెద్దగా క్రేకర్స్ కాలుతున్నాయి. ఢామ్ ఢామ్ శబ్దం. అమ్మో, అత్తయ్య చూసే ఉంటుంది. ఆ చూపులకి ఇది కాలిపోయి ఉంటుంది. విసుగ్గా చూసింది వందన. అమ్మాయి వందన, నీకోసమే వచ్చానమ్మా. వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా అని నీకో మంచి పట్టుచీర కొన్నాను. నీకు నచ్చుతుందో లేదో కాస్త చూసి పొమ్మనండి. హీనస్వరంతో బయటకు తరిమింది వందన అత్తగారు. కాని అప్పటికే వందన చంద్రం కారు పార్కింగ్ దగ్గరికి చేరుకున్నారు. ఆషాఢం సేల్ 50 లక్షలు చేరుకున్న సందర్భంగా మెగా క్రాకర్స్ కాలుస్తున్నారు మెగా షోరూం వందన సిస్టర్స్. ఆషాఢం ఢామ్ ఢామ్ శబ్దాలతో అత్తగారు అన్న మాటలు వందనకి వినిపించే అవకాశమే లేదు. మామగారు తమ కోసమే కలియ చూస్తున్నారని గ్రహించిన వందన అప్పటికే కారు స్టార్ట్ చేయించి బయటపడింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.